హరీష్ రావు వ్యూహాత్మకంగా రుణమాఫీని ఒకేసారి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 20,000 కోట్లు 22,000 కోట్లు ఒకేసారి వాళ్ళతో పెట్టించి ప్రభుత్వాన్ని ఇంకా ఇరకాటంలో నెట్టాడు అని కొంతమంది కాంగ్రెస్ నాయకులే అంటుంటారు. అవునండి, నీకు తెలవాలి కదా, నువ్వే హామీ ఇచ్చినావు కదా, మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నావు కదా. డెఫినెట్గా అడుగుతాను నేను ప్రతిపక్షంగా, ఏమైంది మొదటి సంతకం ఎప్పుడు పెడతావు, ఎప్పుడు ఇస్తావు రుణమాఫీ అని ఒత్తిడి తెచ్చినమాట వాస్తవం. మరి ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలి? నీకు అనుభవం ఉందో లేదో, లేకపోతే ఉన్నతాధికారులను అడుగు, సీనియర్ మంత్రులను అడుగు, ఏం చేయాలనో అడుగు. ఆనాడు కేసీఆర్ గారు బాగా ఆచితూచి 4 దశల్లో రుణమాఫీ పూర్తి చేసిండు. నువ్వు ఒకేసారి చేస్తా అని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు. డెఫినెట్గా ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేసినాం, నువ్వు ఇయ్యబోయినావు, బోర్ల బొక్కలు పడ్డావు. ఇప్పుడు ఏమైంది? నిజంగా చేసినవా రుణమాఫీ? చేయలేదు. చేసింది 40-50%, ఎగబెట్టింది 50%. 2 లక్షల పైన వాళ్ళని కూడా డబ్బులు కట్టండి, వెంటనే ఇస్తాను అని ముఖ్యమంత్రి స్వయంగా టీవీల ముందు పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. ఏ ఊరికి పోతే పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ప్రమాణం చేస్తూ 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని ఇలా రైతాంగాన్ని మోసం చేసిండు. రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి వెళ్ళిన 50% మంది రైతులకు ఆయన సొంత ఊర్లో కూడా ఈరోజు కూడా రుణమాఫీ కాలేదు. వెళ్దామంటే అసెంబ్లీలో మేము ఎప్పుడు అడిగినా ముఖం చాటేస్తారు. హరీష్ గారు, మీరు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించడం, లేదంటే అందులో ఉన్న లూప్ హోల్స్ని ఎత్తి చూపడం తప్ప ప్రభుత్వాన్ని అసలు పనిచేయకుండా అడ్డుకుంటుంది హరీష్ రావే అంటే ఏం చెప్తారు? నేనెందుకు అడ్డుకుంటానండి? ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు, నేను అడ్డుకున్నానా? దాని మీద ఎప్పుడన్నా నెగిటివ్ మాట్లాడినా? నేను మాట్లాడలేదే. డెఫినెట్గా కొన్ని తప్పుడు పనులు చేస్తున్నావు నువ్వు. తప్పుడు పనుల మీద నేను ఇలా హ్యామ్ రోడ్స్ ఉన్నాయండి, హ్యామ్ రోడ్స్ మీద నువ్వు 22% ఎక్సెస్ ఇస్తున్నావు, ఇది తప్పు అని ఎత్తి చూపిన. ఇవాళ మేము మాట్లాడితే నువ్వు 4 ఖర్చుకొని 5% ఎక్సెస్కు తగ్గించినావు కదా. అంటే రాష్ట్రానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు నేను ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ప్రవర్తించడం వల్ల రాష్ట్రానికి మిగిలినాయి కదా. అట్లా బ్రీవరీల్లో కమిషన్లు తీసుకుంటున్నారు అని బయట పెట్టినాము, అది ఆగిపోయింది కదా. అట్లా అనేక విషయాల్లో అంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను మేము ఎత్తి చూపి రాష్ట్రం ప్రజల కోసం మేము ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు. డెఫినెట్గా ఒత్తిడి పెట్టడం మా బాధ్యత కదా. కొన్ని విషయాల్లో మేము సక్సెస్ అయినాం, కొన్ని విషయాల్లో ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి వాళ్ళు ఇలా పట్టించుకోవట్లేదు. నేను ఇలా మైనింగ్ స్కామ్ బయట పెట్టినా, హైదరాబాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్రషర్లని కూలగొట్టింది కదా, అట్లీస్ట్ రాష్ట్రానికి కొంత మేలైంది కదా. ఇట్లా అనేక విషయాలు మేము కొన్ని బయట పెడితే కొంత అయినా ప్రజలకు మేలవుతుంది. అంటే మూస సుందరీకరణ అంటే వద్దంటారు, అటు ఫ్యూచర్ సిటీ ఒకటి కడతాం పెద్ద ఎత్తున, అక్కడ ఏదో ఉపాధి కొత్త సిటీయే నిర్మాణం అవుతుంది అని చెప్తే అది వద్దంటారు. తర్వాత ఇక్కడ హైడ్రా పెడితే అది కూడా వద్దని అడ్డుకున్నారు మొదట్లో. అవునండి, డెఫినెట్గా ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు పెట్టే ఫ్యూచర్ సిటీ బోగస్ బక్వాస్. అది ఫార్మా సిటీగా ఆ రోజు మేము 14,000 ఎకరాలు సేకరించినాము, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లో స్పష్టంగా రాసిండ్రు,